చాలామంది అమెరికా ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు మోసం చేసి టైర్ 3, టైర్ 4, టైర్ 5 కాలేజెస్ పంపిస్తూ ఉంటారు. మీరు తెలుసు కదండి, హైదరాబాద్లో కూడా ఒక 100 కన్సల్టెన్సీస్ ఉంటాయి. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో ఉన్నట్టుగానే పంపిస్తారు. చాలా అమెరికాలో చాలా కాలేజెస్లో అండి 4800 యూనివర్సిటీస్ కాలేజెస్ అమెరికాలో ఉంటే ఒక 10% కాలేజెస్ కూడా క్వాలిటీ ఉండవండి. అన్ని దేశాల్లో ఉన్నట్టుగానే చాలా తక్కువ దేశాల్లో క్వాలిటీ సరిగా ఉండదు. ఈ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత క్లాసులు సరిగా జరగవు, అసైన్మెంట్లు ఉండవు, ఎవడో దొంగ ఎగ్జామ్లు రాయడం, దొంగ అసైన్మెంట్లు రాయడం, ఆన్లైన్ క్లాసెస్ వారానికి 2-3 రోజులు కూడా వెళ్ళకపోవడం, ఇక్కడ రకరకాలుగా మొత్తం వరస్ట్ సిస్టమ్ అంతా మన ఇండియాలో ఉన్నట్టుగానే మిగతా చాలా వరస్ట్ కాలేజీలు అలాగే అవుతుంది. అన్ని దేశాల్లో ఉంటాయి, అమెరికాలో కూడా ఉంటాయి. అసలు క్యాంపస్లు ఉంటాయండి? ఉండవు, చాలా కాలేజీలు క్యాంపస్లు ఉండవు, క్లాసులు ఉండవు, అసైన్మెంట్స్ ఎవడో దొంగ అసైన్మెంట్లు, ఎగ్జామ్స్ ఆన్లైన్, సర్టిఫికెట్ వస్తుంది అంతే. అంటే మీకు టిష్యూ పేపర్ కింద కూడా పనికిమాలిన చెత్త సర్టిఫికెట్లు ఇచ్చి యూనివర్సిటీస్ అమెరికాలో కోకోలలో. ఓకే, అంటే మీరు ప్రింట్ తీస్తే మరి మానిటరింగ్ ఏమైతుంది చూడండి. అంటే వాళ్ళకి అమెరికా యూనివర్సిటీ డబ్బులు కావాలి కదా, అందుకు అమ్ముకుంటారు వాళ్ళు. నువ్వు వెళ్ళి డబ్బులు కడతావు కదండి, 5,000, 10,000, 5 లక్షలు, 10 లక్షలు కడతావు కదా, అందుకే. సో దాన్ని కూడా వాడు దాని మీద కూడా వచ్చాడు, ఇప్పుడు వస్తున్నాడు, రావాలి కూడా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలోనే క్వాలిటీ దెబ్బతింటుంది కదా. ఒకవేళ ఆడు నీట్ గా కడుక్కుని వస్తున్నాడండి, కడుక్కుని వస్తున్నాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి. నేను చెప్తున్నది అది. నెక్స్ట్ కమింగ్ టు ద అసలు పాయింట్ ఏంటంటే, రూల్స్ ఏం మార్చాడంటే, ఒకప్పుడు ఏంటంటే లాటరీ అందరూ సమానమే. హార్వర్డ్లో చదివిన ఒకటే, టెక్సాస్ స్టేట్లో చదివిన ఒకటే, చెత్త దాంట్లో చదివిన ఒకటే, టాప్ దాంట్లో చదివిన ఒకటే. కాబట్టి చాలా మంది మెరిటోరియస్ విద్యార్థులకి, జాబులు చేసే వాళ్ళకి ఏదైతే మనకి చదువు అయిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు మనకి ఓపీటీ ఏదైతే మనకి ఉంటుందో, లేకపోతే 1 year ఏదైతే మనకి నాన్ స్టామ్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో, అది చేస్తూ లాటరీ తగలేదు. తగలకపోతే చాలామంది వేరే వేరే విదేశాలు వచ్చి పాపం వాళ్ళకి భారతదేశం వెనక్కి వచ్చి జాబ్ రావాలని 60 రోజులని 90 రోజులని కండిషన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మీకు H1 లాటరీ తగలాలి, స్టెమ్ అయితే 3 సార్లు ఆప్షన్ ఉంటుంది, 3 సార్లు తగలక చాలామంది సఫర్ అయినటువంటి విద్యార్థులు చాలామంది. ఎందుకని దొంగ పనులు చేసి ఎదవలు ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి, ఒకడే 10 అప్లికేషన్లు అప్లై చేయడం, ఒకటే పనికి మళ్ళీ కాలేజీకి, అసలు కాలేజీకి వెళ్ళకుండా పార్ట్ టైం ఉద్యోగాలు 2-3 పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దొంగ పనులు చేసి ఎదవలకు తగిలినాయి. ఈ చెత్త కన్సల్టెన్సీస్ పట్టుకుని ఈ ఎంసెట్ కాలేజీలో, డీమ్డ్ కాలేజీలో చదివి పనికి మళ్ళీ కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి మెరిట్ పిల్లలు దెబ్బతిన్నారు. అక్కడ మొత్తం మెరిట్ పిల్లలు చాలా మంది దెబ్బతిన్నారండి. వాళ్ళు నాకు తెలియదు, నా స్టూడెంట్స్ దెబ్బతిన్నారండి. అదే నా కసి బాధనో, నా బాధ, నా కసి మీకు వాళ్ళ పడిన సఫరింగ్ లోంచి వస్తున్నాయండి మాటలు. లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు నాకు హార్వర్డ్ వెనక్కి రావడం ఏంటండి, అసలు నాకు మెంటలో అసలు అంతకంటే బాధాకరమైన విషయం కూడా నాకు లాటరీ తగలేదరికి. పనికిమాలిన వాళ్ళు అండి, కనీసం 10 పైసలకి రూపాయికి కనీసం పైసా కూడా పనికిరాని చెత్త ఎవరైతే ఉంటారో ఈ కన్సల్టెన్సీస్ పట్టుకుని ఇక్కడ బ్యాక్లాగ్లు పెట్టుకుని ఆ డీమ్డ్ యూనివర్సిటీస్లోని ఎంసెట్ కాలేజీలో చదివిన చెత్త ఏదో అక్కడికి వెళ్తే జాబులు లేకండి. H1 నుండి జాబ్ ఉండదు తెలుసా మీకు అమెరికాలో చాలా మందికి. ఇది ఆశ్చర్యమా, H1 నుండి జాబ్ ఉండదు, దొంగ కన్సల్టెంట్ పెట్టుకుని పేరోల్స్ రన్ చేస్తారండి అందరూ. ఓకే, అందులో నా మాటలు చాలా మంది పేరెంట్స్ నచ్చట్లా.